నీలిమ ఆంధ్రప్రదేశ్లో అంటే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వైసీపీ జాబితాలు రిలీజ్ చేస్తా ఉంది. ఇక ప్రతిపక్షం టీడీపీ ఎప్పుడెప్పుడా అని టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నటువంటి ముహూర్తం రానే వచ్చింది. ఈ రోజు మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు తొలి జాబితాను టీడీపీ రిలీజ్ చేయబోతోంది. రైట్, ఆల్రెడీ బీజేపీతో కూడా పొత్తు ఖరారు అయినట్లు కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వస్తే మిగిలిన అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేస్తుంది. శనివారం మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఉదయం 11:40 నుంచి 11:47 మధ్య ముహూర్తం బాగుంది అని పండితులు చెప్పడంతో రెండు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా దీన్ని విడుదల చేస్తారు అని సమాచారం. ఇక జాబితాలో 65 మంది వరకు అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది. వీరిలో టీడీపీ నుంచి 50 నుంచి 52 మంది, జనసేన నుంచి సుమారు 15 మంది ఉంటారని అంటున్నారు. ఇక చంద్రబాబు నిన్న సాయంత్రం ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరిలోని తన నివాసానికి వచ్చారు. ఉదయం ఉండవల్లికి రావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ సీనియర్లు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్ తదితరులకు పిలుపు కూడా వెళ్లింది. ఇక విషయమేంటో వారికి చెప్పకపోయినా జాబితా విడుదలపైనే సమావేశం ఏర్పాటు చేసినట్లయితే భావిస్తా ఉన్నారు. ఇక అభ్యర్థుల జాబితాకు సంబంధించిన అంశాలను పార్టీ నేతలతో పంచుకునే ఆనవాయితీని చంద్రబాబు అనేక సంవత్సరాలుగా పాటిస్తున్నారు. వాస్తవానికి మెజారిటీ సీట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాలను టీడీపీ జనసేన నాయకత్వాలు చాలా రోజుల కిందటే తయారు చేశాయి. 100కు పైగా సీట్లకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేశాయి కూడా. ఈ నెల 2వ వారంలోనే వీటిని విడుదల చేయాలని అనుకున్నా బీజేపీ కొత్తగా ఈ కూటమిలోకి రావడంతో వాయిదా వేశారు. బీజేపీ నాయకత్వంతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండడమే దీనికి కారణం. ఆ పార్టీకి ఇచ్చే సీట్ల విషయంలో దాదాపు స్పష్టత రావడంతో ఇప్పుడు జాబితా ప్రకటనకు సిద్దమయ్యారు. అదేగాక ఈ ముహూర్తం దాటితే మళ్లీ 2 వారాల వరకు మళ్లీ అంత మంచి ముహూర్తం లేదని పండితులు చెప్పడంతో శనివారాన్ని ఎంచుకున్నట్లయితే తెలిసింది. ఈ సమాచారాన్ని బీజేపీ జాతీయ నాయకత్వానికి కూడా చేరవేశారు. నిన్న ఉదయం దీనికి సంబంధించి చర్చలు జరిగాయి. ఆ తర్వాత జాబితా విడుదల ప్రక్రియ వేగం పుంజుకుంది. 28వ తేదీన తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా భారీ బహిరంగ సభకు ముందు కొందరు అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తే ఉభయ పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు కుప్పంలో, పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేయనున్నారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్లు కూడా తొలి జాబితాలో ఉంటాయని ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి. తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఇక ఇందులో 2-3 ఎమ్మెల్యేలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు గత ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి సీటు మారనున్నారు. ఇక ఆయనకు చీపురుపల్లి సీటు ఇవ్వాలని పార్టీ నాయకత్వం అయితే భావిస్తుండగా ఆయన మాత్రం భీమిలి సీటును ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఈ జాబితాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఇటు టీడీపీ శ్రేణులు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నాయి. టీడీపీ మొదటి జాబితా ఏ విధంగా ఉంటుంది? ఉమ్మడి జాబితా టీడీపీ జనసేన జాబితాకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పవన్, టీడీపీ జనసేన తొలి ఉమ్మడి జాబితాకి ముహూర్తం దాదాపు ఖరారైపోయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం సరిగ్గా 11:40 ఉమ్మడిగా పేర్లు ప్రకటించేందుకు మొత్తం రంగం సిద్ధం చేస్తున్నారు. ఏదైతే ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో ఈ ప్రక్రియకి మొత్తం కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఏదైతే ఈ రోజు మాఘ పౌర్ణమి కావడంతో, అంటే మంచి రోజు కావడంతో, ఆ తర్వాత దాదాపు ఇంకా 2 వారాల వరకు మళ్ళీ మంచి రోజు లేకపోవడంతో ఈ రోజు ఈ పేర్లు విడుదల చేయాలని చెప్పి అటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ తొలి జాబితా అంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేని తొలి జాబితాను ఈ రోజు అయితే విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా కసరత్తు అయితే దాదాపు పూర్తయిపోయిందని చెప్పుకోవచ్చు.
ఒక ఈ రోజు ప్రకటించే సీట్లే కాదు, దాదాపు ఈ రోజు 50 సీట్లే టీడీపీ తరఫున, జనసేన నుంచి ఒక 15 సీట్లు ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈ ఏదైతే 65 సీట్లే కాదు, దాదాపు 100 పైగా సీట్ల మీద టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తిగా కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత రెండో జాబితాలో మిగతా పేర్లు, మూడో జాబితాలో మిగతా పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తం కూడా ఈ రోజు కనుక చూస్తే కనుక ప్రకటించే సీట్లలో అయితే ప్రధానంగా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో టీడీపీ తరఫున వాళ్ళందరికీ కూడా 100కి 99% వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళందరి పేర్లు కూడా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఎక్కడ ఇబ్బందులు లేదు, అంటే అక్కడ స్థానిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, అంటే గెలుపుకు అవకాశం ఉన్న గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వడపోత చంద్రబాబు అయితే ఎప్పటి నుంచో చేశారు. అయితే అక్కడ అన్ని కూడా అక్కడ సామాజిక సమీకరణలతో పాటు అక్కడ ఇటువంటి విజయ అవకాశాలు ఉన్న అభ్యర్థుల పేర్లన్నీ కూడా దాదాపు చంద్రబాబు అన్ని కూడా ఒక ఖరారు చేసుకుని ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నారు. వాటిలో దాదాపు మొత్తం ఈ రోజు ఒక 50 సీట్ల వరకు ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తే కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, మంగళగిరి నుంచి నారా లోకేష్, అలాగే తెనాల నుంచి ఏదైతే జనసేన నాదెండ్ల మనోహర్ అక్కడ నుంచి కూడా పోటీ చేసే అవకాశం కనపడుతుంది. అయితే ఓవరాల్ గా చూస్తే కనుక ఈ రోజు విడుదల చేస్తున్న ఏదైతే సీట్ల అభ్యర్థుల పేర్లు ఉన్నాయో వాళ్ళ ఎక్కడా కూడా ఇబ్బందులు అయితే తలెత్తకుండా, ఎక్కడ కూడా మనస్పర్ధలు ఎటువంటి తలెత్తకుండా ఉండే విధంగా ఈ లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు. సరిగ్గా 10:40 చంద్రబాబు నివాసంలో ఈ ఏదైతే జాబితా ప్రకటనకి సంబంధించి మొత్తం ప్రక్రియ కూడా అక్కడ నుంచే చేయబోతున్నారు. అయితే ఈ రోజు 10 గంటలకల్లా టీడీపీ సీనియర్ నేతలందరూ కూడా చంద్రబాబు ఆనవాయితీ ప్రకారంగా ఇంటికి రమ్మన్నారు. అక్కడ మొత్తం కూడా దీని మీద ఏదైతే అభ్యర్థులు ప్రకటించే తొలి జాబితాకు సంబంధించిన అంశం మీద దాదాపు డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు విజయవాడకే చేరుకున్నారు. అలాగే సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అలాగే నక్క ఆనంద్ బాబు, ఇంకో అనగాని సత్యప్రసాద్, వీరందరినీ కూడా ఈ రోజు 10 గంటలకల్లా చంద్రబాబు నివాసానికి అయితే రమ్మని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే అందరూ కూడా సమీపంలోని విజయవాడకి చేరుకున్నట్టు తెలుస్తుంది. సరిగ్గా 10 గంటలకి వాళ్ళంతా కూడా ఉండవల్లి చంద్రబాబు నివాసానికి వచ్చి అక్కడ చంద్రబాబుతో దాదాపు ఈ సీట్ల డిస్కషన్స్ మీద వాళ్ళంతా ఒకసారి అంటే మొత్తం కూడా క్యాజువల్ మీటింగ్ అయితే జరుపుకుంటారు. ఆ తర్వాత 11:40 ఈ ఏదైతే ఈ సీట్ల ప్రక్రియకు సంబంధించిన తొలి జాబితాను విడుదల చేస్తారు. సరిగ్గా 10 గంటలకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన కార్యాలయం నివాసం మొత్తం కూడా మంగళగిరిలోనే ఉన్నాయి. అక్కడ నుంచి బయలుదేరి ఆయన నేరుగా అక్కడికి వచ్చి చంద్రబాబు నివాసంలో ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసే అవకాశం అయితే